అధ్యాయం మనకు తెలిసిన వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి చదువుకుందాం. లూకా సువార్త 10:38. అంతటా వారు ప్రయాణము పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకును. ఆమెకు మరియా అను సహోదరుడు ఉండెను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనడం చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులు గురించి విచారణ కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకోవడం, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించబడేటువంటి మీ సంఘములో నా ప్రభువా ఏ పాటి వాడునో తండ్రి, మీ సిలువు చెంత నీ ప్రజలతో మాట్లాడి వినువారికి మేలుకరంగాను ఆత్మీయ జీవితానికి అభివృద్ధి, ఆత్మరక్షణ కలిగించమని మీరు మాట్లాడమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథంలో మనం చదువుకునేటువంటి లేఖన భాగాన్ని చూడగా ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సశరీరుడుగా ఈ లోకములో ఆయన జన్మించి జీవించిన తర్వాత ఆయన సువార్తను ప్రారంభించాడు. 3.5 సంవత్సరం ఆయా స్థలాలు సంచరిస్తూ, ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు, కొండ లేదు, వాగు లేదు, సరస్సు లేదు, సముద్రం లేదు, అన్నిటి మీద ఆయన నడుస్తూ వచ్చాడు. ఒక సృష్టికర్త అనే దేవుడు తన పాదాలను ఈ భూమి మీద మరి కాలాన్ని, సమయాన్ని వృధా చేయకుండా తన జీవితంలో దేవుడు ఏదైతే అనుగ్రహించాడో వాటిని ఆయన చేయడానికి కొరకై ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా చూచాడు. అలాగో సంచరిస్తున్న దినాల్లో యేసు ప్రభు వారు గెస్తమనే తోటకి ఎక్కువగా వెళ్ళేవాడు. గెస్తమనే తోటకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు ఇప్పుడు ఎక్కువగా మార్తా మరియా లాజరు కుటుంబాన్ని ఎక్కువగా దర్శించేవాడు. ఆయన మార్తా మరియా లాజరు కుటుంబాన్ని దర్శించేవాడు. ఎందుకంటే ప్రార్థన కొండకి సమీపమైన ప్రదేశం కాబట్టి అక్కడికి వచ్చేవాడు. ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ మనం దైవ గ్రంథంలో చదివినప్పుడు ఎంతో విషయాలు యోహాను సువార్తలో కూడా రాయబడుతుందన్నమాట. ఎవరి గురించి? నా స్నేహితుడైనటువంటి లాజరుని కూడా రాయబడుతుంది. అంటే సృష్టికర్తన దేవుడు లాజరు కుటుంబం ఎలాగో ప్రేమించాడు? ఎట్ట ప్రేమించాడు? స్నేహితుడిగా ప్రేమించాడు వారి కుటుంబాన్ని, స్నేహితుడిగా. ఇలా చెప్పాలంటే ఆయన ఒక్కరిలో, మనుషుల్లో ఒకడు వంటి వాడుగా మార్చబడిన వాడిగా అయిపోయాడు. యేసు ప్రభు వారు ఆ కుటుంబానికి వచ్చినప్పుడంతా కూడా ఆ ఇల్లు పరిచర్యతో నింపబడింది. ఆ ఇంట్లో 2 కార్యాలు జరుగుతుంది. ఒకటి, భౌతికంగా ఆహారాన్ని సిద్ధపరుస్తున్న కుటుంబం. రెండవది, వాక్యమును బోధిస్తున్నటువంటి కుటుంబంగా మార్చబడింది. మన ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? ఈరోజు మన ఇల్లు సువార్త అందించబడిందిగా ఉండాలి. అమ్మా, ఈరోజు దేవుని వాక్యం విని నీ వరకు మాత్రమే బాగుపడడం కాదు, నీ ద్వారా నీ కుటుంబంలో సువార్త అందించాలి. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదక రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మీ ఇంట్లో ఎవరు వినిపించాలంటే యేసు ప్రభుని గురించి వినిపించాలి. ఈ 2024లో నీ ఇంటిలో సువార్థికులు పిలిచి ఇలాగో పరిచయ పెట్టి నువ్వు దేవుని సువార్త అందిస్తే, నువ్వు సువార్త చెప్పలేకపోవచ్చేమో, కానీ నీ ఇంటి ద్వారా సువార్త 10 మందికి అందించబడుతుంది. ఇది ధన్యత కాదా? ఇది గొప్ప భాగ్యము కాదా? ఈరోజు ప్రతి అకేషన్స్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటించబడాలి. ఎవరైనా ఒక సేవకుని పిలిచి మీ ఇంట్లో బర్త్డేలు కావచ్చు, ఒక జన్మదినం కావచ్చు, వివాహోత్సవం కావచ్చు, లేదా ఒక కుటుంబ ప్రార్థన మేలు కావచ్చు, వాటిలో ఖచ్చితంగా మీ ఇంట్లో, మీ వీధిలో సువార్తను అందించే కుటుంబాలుగా మీరు తయారు కావాలి. యేసు ప్రభు వారిని నువ్వు పరిచయం చేయాలి. యేసు ప్రభు వారు పరిచయం చేస్తే నీ కుటుంబం ద్వారా ఆ సువార్త వినిపించబడితే ఒక ఆత్మను ఏమవుతుంది చెప్పాలి? ఒక ఆత్మన రక్షించబడుతుంది. అప్పుడు నీ ఇంట్లో ప్రార్థన జరిగితే ఎంతమందికి యేసు ప్రభు పరిచయం చేస్తాం? మీరు బాగా చెప్పాలనుకోండి, మామూలుగా పెట్టామనుకో ఎవరు ఒప్పుకోరు. ఈరోజు జన్మదినం, ఈరోజు ఆ ఇంట్లో మేలు జరిగింది, బాగలేకపోయినంట, స్వస్థపరచబడ్డాడు, ఇంట్లో కార్యం జరిగింది, అందుకే వాళ్ళు మీటింగ్ పెట్టుకోను ఈదులో ఎవరు అడగరు. అర్థమవుతుందా?
ఎదుటి వాళ్ళకి ఏం చెప్తామంటే, ఈరోజు ఆ సేవకుడు చెప్తాడు, ఈరోజు ఫలానా ఇంట్లో గొప్ప అద్భుతం జరిగింది, అందుకే ఈ కూటమి పెడుతున్నామని చెప్తుంటే ఈదుల వాళ్ళకి ఎవరు మాట్లాడరు, అడగడానికి కూడా అధికారం ఉండదు. అంటే యేసు ప్రభు వారిని నీ కుటుంబం ద్వారా ఏం చేయాలి? పరిచయం చేయాలి. ప్రభువుని నీ గ్రామంలో పరిచయం చేయాలి, నీ వీధిలో పరిచయం చేయాలి. పరిచయం చేస్తున్న వాళ్ళని పరిచర్య చేస్తే అది యేసు ప్రభు వారిని గొప్పగా నువ్వు హెచ్చించిన వాడు అవుతావు. అలా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి, అలా ప్రయత్నం చేయండి. సంఘములో వారం వారం మరి ఒక ఇంట్లో ఒక వారానికో నెలకొక రోజు మీ ఇంట్లో సేవకుని పిలిచి ఈదులో ఈ విధంగా దేవుని వాక్యం అందించండి. తద్వారా యేసు ప్రభు వారిని పరిచయం చేస్తారు. ఈ కుటుంబం ద్వారా ఇరుగు పొరుగు వారు అర్థమైపోయింది, యేసు ప్రభు వారు లాజరు ఇంటికి వస్తాడు, యేసు ప్రభు వారు మరి ఇంటికి వస్తాడు, యేసు ప్రభు వారు మార్త ఇంటికి వస్తాడు సంగతి ఆ గ్రామస్తులకు తెలిసి ఉంటుందండి. అనుదినము మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనం చేస్తే 2 విషయాలు ఉంది. ఇద్దరు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ 2 స్త్రీల గురించి రాయబడింది అన్నమాట, మార్త మరియా. మార్త ఏం చేస్తూ ఉంది, మరి ఏం చేస్తుందంటే, మార్త కష్టపడి భోజనం చేస్తూ ఉంది, పని పాటల మధ్యలో ఉన్నది. మరి ఏం చేస్తుంది, మరి వాక్యం వింటుంది. దేవుడు అన్నాడు ఇక్కడ, భోజనమును కంటే వాక్యము విలువ ఇచ్చాడు. ఆయన శరీర సంబంధమైన భోజనం కొరకు ఆయన ఇష్టపడలేదు, కానీ ఆత్మ సంబంధమైన పరలోకపు మన్నా అనేటువంటి ఆ జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు అయినటువంటి ప్రభు అక్కడ వినిపించబడాలి. దేవుని వాక్యం తెలుసుకున్నాం, నేను రక్షించబడ్డాను, నేను రక్షించబడి నా వరకు ఉంటే సరిపోదు, నా ద్వారా కొంతమంది ఏమవ్వాలి చెప్పాలి. మీరేం చెప్పాలి? నా ద్వారా కొంతమంది రక్షించబడాలి. బైబిల్ అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? సువార్త. సర్వలోకానికి అడిపోద్దు, పక్క ఊరికి పోతే చాలు. మనమే ప్రార్థనలు కూర్చుందే కష్టమో, ఏదో వచ్చామో కూర్చున్నాం వెళ్ళిపోయినాం కాదు, అఫీషియల్స్ కాదు. అర్థమవుతుంది? మా మందిరంలో పిల్లలు ఏం చేస్తుంటే, కరెక్ట్ టైంకి రాకపోతే బయట మోకాళ్ళ కుర్చీ చేతులు లేపిస్తాను నేను. అట్లా మోకాళ్ళ కుర్చీలు ఆదివారం రోజులు అలా బయట నిలబెట్టాను వాళ్ళు. నేను బయట నిలబెట్టి మోకాళ్ళ కుర్చీలు వేపించి నిలబెట్టిన వాళ్ళు ఈరోజు గాయకులుగా, విద్వాంసకారులుగా, పరిచారకులుగా తయారయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడగలేదు నన్ను, ఎందుకు నువ్వు మోకాళ్ళ కుర్చీ వేయిస్తున్నావని. ఈరోజు బోధకుడు వాడు, మోకాళ్ళ కుర్చీ వేయబడిన వాడు ఈరోజు సంఘం నాయకత్వంలో మరి వాక్యం బోధిస్తున్నాడు. అర్థమైందా? దేవుని పిల్లలుగా, మన కుటుంబంలో పిల్లలుగా యేసు ప్రభువు కొరకై వాడబడిన జీవితంగా ఉండాలి. మార్త మరియులు మనం చదువుతుంటే ఈమె ఎంతో, మార్త ఏం చేస్తుంటే విస్తారమైన పని పెట్టుకుంటా ఉంది. ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా, ఈరోజు చాలామంది ఏంటంటే ఆదివారం రోజు ఆరాధన అంటే పెందల కడ పరిగెత్తుకుంటారు వాళ్ళు. ఇది ప్రభు దినం, దేవుని సమయాన్ని దొంగిలించకూడదు. దేవుని అనుదినము నా గడప యొద్ద నా ఉపదేశం వినివాడు దరిద్రుడని బైబిల్లో రాయబడలా. ఏం రాయబడింది? ధన్యుడు. ధన్యుడమ్మా, వాక్యం వింటే నువ్వేమవుతావు? నువ్వు ధన్యత. నిజంగా చెప్పండి, మేము ధన్యులు. ప్రతిరోజు వాక్యం చెప్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లో, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక స్థలంలో ప్రతిరోజు వాక్యం చెప్పే ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి నేను? మీరు చెప్పాలి. దాన్ని మీరేం చేయాలి? దాన్ని నేనేం చేయాలా? నన్ను వింటున్నారు కదా, ఎటంటే కాదు, మనసు ఉండేది కాదు, మైండ్ కూడా పనిచేయాలి. ఇప్పుడు ప్రతిరోజు వాక్యం నాకు ఇచ్చిన దేవుడు స్వరం ఇచ్చాడు, గొంతు ఇచ్చాడు, నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. నేను మౌనంగా ఉంటే పనికిరాదు, నష్టపోతాను. ప్రభువుని గురించి ప్రకటించాలి, సువార్తను అందించాలి, వాక్యమును బోధించాలి. తెలుసుకుని నేనే దాచుకుంటే ఏమి లాభం? మీరు ఎలాగునంటే, మీరు గమనించారో లేదో, పక్కన అరటి చెట్టు తోట కనిపిస్తుందడా. ఆ తోట ఎదిగి తర్వాత పువ్వులు వచ్చి తర్వాత గింజలు రాలి పక్కనే వచ్చినాయి. అదనే చెప్పండమ్మా, చెట్టు వచ్చింది లేదా? మరి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం రావాలి? చెట్లు వస్తున్నాయా? అసలు మనం ఫలిస్తే కదా, మనం పుష్పిస్తే కదా, మనకు అర్థమైతే కదా. ప్రభు అర్థమైనడు ఊరికే ఉన్నాడు. సెల్ ఫోన్లో ఉన్నవాడు, నేను సెల్లు కొన్నవాడు వాడేదానిక మూలబెట్టేదానిక చెప్పాలి. సెల్లు కొనేది వాడడానిక మూలబెట్టడానిక? వాడడానికే కదా. మరి ప్రభు నీ ద్వారా వాడబడాలిగా, ప్రభు నీ ద్వారా సువార్త అందించబడాలిగా. ఇక్కడ మార్త మరియల సంభాషణలో యేసు ప్రభుని ఎక్కువ విలువించింది. ఉత్తమమైనది ఎంచుకున్నది మరియా. ఉత్తమమైనది ఏదో తెలుసా? దేవుని వాక్యం. గంటలు ఆ రోజు యేసు ప్రభు బోధిస్తే 3 రోజులు ఉన్నారంట అన్నపానాలు మాని. ఈరోజు 3 గంటలు చాలు. 3 రోజులు కాదు, ఎన్ని రోజులు? 3 గంటలు చాలు. 3 గంటల ప్రసంగాలు ఎక్కడేం లేవు. 3/4 గంట ప్రసంగానికే మనం మూలుగుతున్నాం.
అర్థమవుతుందా? యేసు ప్రభు మాటలు వినడం ద్వారా నీ జీవితం, నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ ఉద్దేశం, నీ తలంపులు అన్నీ మార్చబడతాయి. నువ్వు ఎక్కడెక్కడ మారాలంటే మారలేవు. దేవుని వాక్యం చేతనే నువ్వు మార్చబడతావు. దేవుడు నిన్ను మార్చాలంటే దైవ సన్నిధి కారణం. మనలో కూర్చున్నంత మాత్రం మారం. చూడండి, ప్రతిరోజు 1 గంట దేవునితో కూర్చొని పాడుతూ వాక్యం చదువుకొని నువ్వు పరవశించగలవు. దానిలో ఉన్న తృప్తి, దానిలో ఉన్న నెమ్మది, దానిలో ఉన్న ఆదరణ, దానిలో ఉన్నట్టు సంతోషం మరి ఎక్కడా కూడా రాదు. దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ఇంతవరకు కంటిన్యూగా పోతున్నాం. దైవశక్తిని గుర్తెరిగినప్పుడు, దేవుని ప్రేమను ఎరిగినప్పుడు, దేవుడు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టేటప్పుడు నేను ఎరిగినప్పుడు నేను ఎలా మౌనంగా ఉండగలను? నేను ఎలా మౌనంగా సాగిపోగలను? అందుకే ఊపిరినంత వరకు సువార్త చెప్పాలి. ఊపిరి ఆగిన తర్వాత మన లెక్క చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చారు. ఇన్ని రోజులుగా ఒక సంఘంలో, కొత్తపల్లిమెట్టలో మందిరం కట్టబడి చక్కటి వసతులతో అన్ని అనుకూలతలుగా ఉన్న మందిరంలో కూర్చొని విని వెళ్ళిపోతే సరిపోదు. తద్వారా నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ప్రభు మహిమపరచబడాలి, దేవుడు హెచ్చించబడాలి. యేసు ప్రభు అంటున్నాడు, మరి ఉత్తమమైన దాన్ని నేర్చుకునేది. కానీ ఆమె ఇక్కడ ఎంచుకున్నది, నేర్చుకున్నది. ఒక ఆమె ఎంచుకున్నది, ఒక ఆమె నేర్చుకున్నది. ఏమి ఎంచుకునేది? మార్తా పని ఎంచుకున్నది. మరి ఏమి ఎంచుకున్నది? నేర్చుకున్నది. నువ్వు నేర్చుకుంటావా, ఎంచుకుంటావా? ఈరోజు చాయిస్ నీదే. నేర్చుకుంటావా, ఎంచుకుంటావా? లోకలు ఎంచుకుంటా, ఎందుకంటే అవమానమే. నేర్చుకుంటే 10 మంది కొరకు ఉపయోగపడతావు. నువ్వు నేర్చుకునేవాడు. మన దగ్గర ఒక టీచర్ గారు ఉన్నారు, లెక్చరర్ సార్ వాళ్ళు ఉన్నారు. సార్ ఎంతమందికి పాఠాలు నేర్పిస్తున్నాడు? తన పాఠం 10 మందికి అర్థమవుతుంది. యేసు ప్రభు పాఠం ఎంతమందికి అర్థం అవ్వాలి? యాజ్ అ టీచర్గా సేవ చేస్తూ టీచర్గా చేస్తున్నాం మేము. ఉదయం అంతా స్కూల్లో ఉంటే సాయంకాలం సేవలో ఉంటాం. ఇది మా ధన్యతగా భావిస్తాం మేము. ప్రతిరోజు అదే డ్యూటీ. అమ్మా, అవకాశం ఉన్నప్పుడు ప్రభువుని కొరకై నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఎంతకాలం ఉండబోతో మనకు తెలియదు. నరుని జీవం ఏ పాటిది? మార్తా పని ఎంచుకున్నది, మరియా నేర్చుకోవడం ఎంచుకున్నది. ఈరోజు నీ ఎదుట ముంచాడు. 2వ నెలలో 2 వ్యక్తుల పేర్లతో నీతో మాట్లాడుతున్న వాక్యం. ఇదే నెల 2వ నెల కదండి. ఈ 2వ నెలలో 2 వ్యక్తులు ముందు ఉంచాను. ఒకటి మార్తా, 2 మరియా. మరిని దేవుడు గొప్పగా ఎంచాడా, మార్తను గొప్పగా ఎంచాడా? ఇక్కడ మరినే ఎంచాడు. అంటే పని అవసరం లేదా? పని కంటే ఏందండి? పని కంటే ప్రసంగం ముఖ్యం. అంటే ప్రసంగం అంటే వినడం ముఖ్యం. నా గడప యొద్ద, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉపదేశం వినువాడు ధన్యుడు. అమ్మా, ఎంత భాగ్యం, ఎంత ధన్యత, ఎంత ఆదరణ, ఎంత నెమ్మది. కాబట్టి మనము ఎంచుకోవాల్సిందని తెలుసండి, పని కాదు. ఒకవేళ నువ్వు పని ఎంచుకుంటే ఆ పని కూడా ఎలా చేయాలి? నువ్వు పని ఈమె కూడా ఎంచుకునేది ప్రభు మాటలు వినే పని. ఇది కూడా ఒక పనే. ప్రభు మాటలు కొంతమంది వస్తున్నారు, ఎలక్షన్ పంపిస్తారు. రండయ్యా మీరు కూర్చోండి, మీకేమిస్తాం? పనికి జీతం ఇస్తున్నారు లేదండి? ఇస్తున్నారు. ఆలోచన చేద్దాం, మనం చేసే పని ఎలా చేయాలి? ప్రభు తన పని తాను చేశాడు, మరియా తన పని తాను చేసింది, మార్త తన పని తాను చేసింది. నీ పని నువ్వు ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఈరోజు పని చేయడానికి ఎలా ఉండవండి? ఇంత పెద్ద బిల్డింగ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి అర్థం ఏంటది? వాళ్ళు ఎంతగా ఏడ్చిన రోజులు ఉన్నాయో, కష్టపడిన రోజులు ఉన్నాయో, కన్నీరు కార్చిన రోజులు ఉన్నాయో, ఈ ప్రయాస చేయడానికి కొరకు ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఈ మందిరం నిర్మించబడుతుంది. ఆలోచన చేద్దాం. మనవంతు సహకరించబడిన విశ్వాసులు ఉన్నారు. అందరూ ఈరోజు మీరందరూ ప్రార్థన ద్వారా ఈ మందిరం ఇలా నిర్మించబడడానికి ప్రభు కారణమైంది. అయితే ఒక విశ్వాస చేయవలసినటువంటి పనులు, ఆత్మీయత జీవితంలో మనం చేయవలసిన పని చేసే విధానం ఎలా ఉండాలంటే 2-3 వచనాలు చదువుకుందాం రండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. మార్త విస్తారమైన పనిలో ఉంది. మనం చేసే పని ఎలా ఉండాలో పని అనే మాట మీద కొన్ని వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం దైవ గ్రంథంలో చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 10:4. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు. అది ఎట్ట పని చేయాలంట? అమ్మా, చదువుతున్నప్పుడు విని చెప్పాలి. నాకు స్టూడెంట్ అడిగాను, ఏరా నేనేం చెప్పాను చెప్పరంటే, సార్
ఈరోజు నా బర్త్డే మా నాన్న కేక్ తెస్తున్నాడు, అందుకని ఆలోచిస్తున్నాను సార్. ఒరే నన్నే చూస్తున్నాను కదా, నిన్నే చూస్తున్నాను సార్, కానీ ఆలోచన లేదు సార్. అర్థమవుతుందా? తెలిసిపోతుంది. వాక్యం చదువుతున్నప్పుడు ప్రశ్న అడిగేది ఎందుకంటే అడిగినప్పుడు గుర్తుంటుంది. అడగడం వల్ల మీరు నోరు కదిలిస్తే మీ మైండ్ సెట్ ఎక్కడ ఉంటుంది. మళ్ళా చూద్దాం. సామెతల గ్రంథం 14. బద్ధకంగా అంటే సోంబేరిగా పనిచేసేవాడు దరిద్రుడు ఏమవుతాడు? సరే, అది మనకు వద్దులే. నెక్స్ట్, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. మా పనులు ఎలా కూడా మనం ఎట చేయాలి? పని సరిగ్గా పని చేయకపోతే ఓనర్ ఒప్పుకుంటాడు. ఏందమ్మా ఎట చేస్తున్న పని అంటాడు. మనం చేసే పని ఎలా ఉండాలి తెలిసిన? శ్రద్ధగా చేయాలి. దేవుని పని ఎలా చేయాలి? అశ్రద్ధగా కాదు. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు ఏమైనా తెలిసిన? శాపగ్రస్తుడు అవునుగా కానీ బైబిల్లో రాయబడింది. ఆ శాపం మనం తప్పించబడాలి భూమి మీద ఉన్నప్పుడే. పరలోకానికి వెళ్ళకముందే భూమి మీద శాపాన్ని ఉగ్రత అనుభవించకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని పని ఎలా చేయాలి? ఎట చేయాలా? శ్రద్ధగా చేయాలి. దేవుని పని నీకు దేవుని మందిరానికి వచ్చే లోపలే ఒక్కొక్కరు నిర్ణయించుకొని ఈ మందిర పరిచయం అంతా చేసే వరకు ఉండాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకో, నీళ్ళు ఎంత ప్రాముఖ్యమో నీ సంఘం అనే మందిరం కూడా అంతే ప్రాముఖ్యం. ఏ మందిరానికి వెళ్తాడే? మా మందిరానికి వెళ్తావు. మా మందిరానికి చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు దాని కొరకు ఎంత చేస్తున్నావు అది ముఖ్యం. దాని కొరకు ఎంత చేస్తున్నావు ముఖ్యం. పని చేయగలిగినప్పుడు చేయండి, నడవగలిగినప్పుడు నడవండి ప్రభు దగ్గరికి. ఆదివారం రోజు ఎవరి దినం ఇది? ఇది ప్రభు దినం, దొంగిలించకూడదు. ఆదివారం దినం ఏమమ్మా దేవుని మందిరంలో మరి నువ్వు దేవుని మందిరికి శ్రద్ధగా లేకపోతుంటే బంధువులు ఇచ్చిన బ్రదర్ అందుకని రాలేకపోయినాను. ఎవరు ఇచ్చారంట? అంటే బంధువులు ఇస్తే ప్రభు వద్దా? కొంతమంది అట్లా తయారైపోయినండి. ఒక వాక్యం చెప్తున్నా ఒక సంఘంలో లేచిపోతా ఉన్నది ఆమె. నేను అయిపోయిన తర్వాత ఇంటికి పోయినాను. ఏమమ్మా లేచి వెళ్ళిపోతున్నావు అని అడిగితే ఆకిలిగా ఉందని పోతుందంట ఆమె. అట్ట ఆమెను మనం ఏమడగాలి? అదే చెప్పినట్టు నిజం చెప్తే వారికి నచ్చదు, సత్యం చెప్పేవారికి నచ్చదు. లేచిపోతూ ఉంటారు. వాక్యం చెప్తుంటే లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళకి అర్థం ఏంటంటే ఈరోజు ఆదివారం రొట్టె అది ఇస్తారు, రసపాత్ర అది ఇస్తారు, తీసుకున్నాము, అయిపోయింది, మన డ్యూటీ అయిపోయింది. వాళ్ళు ఒక ఉద్యోగలాగా చేస్తున్నారు. ఒకటైతే పెన్షన్ ఇస్తానని చెప్పు, తెల్లవారితో లేపే అమ్మో అని అరుస్తుంటే ఏముండి వస్తారని దబాయిస్తున్నారు పెన్షన్లకి. అదే కానీ ఈరోజు కుదరదు, సాయంకాలం పలానా చోట నిలబడుకొని అంటే ఎంతవరకు వెయిట్ చేస్తావా? 3,000 రూపాయలు డబ్బు కొరకు ఎండా చూడలా, టిఫిన్ చూడలా, నీళ్లు చూడలా, ఆ క్యూలో ఉంటాను మధ్యాహ్నం నుంచి. దానికి ఉన్నంత ఆసక్తి దేనికి లేదు. మా దగ్గర ఒక ఆమె ముసలా అనేది 3 గంటలకి నాయన మురలే టైం ఎంత అయింది? మేము ఇద్దరు పడుకుని ముసలాళ్ళు ఇద్దరు. నాయన టైం ఎంత అయిందంటే పడుకో ముసలుతానా, ఎప్పుడు లేపుతా ఉంటావు నచ్చనితో అనేది ఆమెని. తమాషా అవో కాబట్టి అని. నాయన ఏమో అంత ఆసక్తి అంటే, నాయన ఈరోజు పెన్షన్ ఇస్తారు నాయన, నేను బిన్నె పోకపోతే నా ముందర 100 మంది ఉంటారు నాయన, ఆ బాధకు పోతున్నా, మళ్ళీ షుగర్ బేడ్ పడిపోతాను నాయన, బిన్నె భోజనం అంటే లైన్లో డబ్బు వస్తుంది నాయన, ఇప్పుడు ఇంటికి ఇస్తున్నాను అప్పుడు కాదు చెప్తున్నాను నేను. ముందు డబ్బు మీద ఉన్నంత ఆసక్తి దేనికి లేదు. దేవుని మందిరంలో ఉండాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మాట వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుని మాట ఎట్ట వినాలి మనం? యేసు ప్రభు మాట అశ్రద్ధగా కాదు, శ్రద్ధగా వినాలి. కలెక్టర్ని ముందు చిన్నబడి తట్టంటావు నువ్వా? ఎట్టుంటావడి? ఎంత శ్రద్ధగా, ఎంత భయభక్తులతో, నీకన్నా గొప్ప అధికారం వస్తే ఎంత శ్రద్ధగా అంటావు. వాళ్ళందరికంటే విలువైన దేవుని వాక్యం. అందుకే లోపము లేనిటువంటి పని మనం చేయాలి. అలాంటిగా మనం ఉండాలి, శ్రద్ధతో చేయాలి. ఏ పనైనా కానీ అశ్రద్ధగా చేయకూడదు. విశ్వాస చేయవలసిన పనులు 2-3 వచనాలు చదువుదాం. చూడండి, తిమోతి మొదటి పత్రికలో, తిమోతి మొదటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఒక విశ్వాస చేయవలసిన పని ఏమిటి? 2వ తిమోతి 4:5 చదువుదాం దేవుని వాక్యం. నేను త్వరగా ముగిస్తాను. 4వ అధ్యాయం 5వ వచనం. తిమోతి జాగ్రత్తగా నువ్వు మితంగా ఉండు. తర్వాత శ్రమపడుము, సువార్తికుని పని చేయము. మన మధ్య ఉన్నాడు ఉమాపతి బ్రదర్, ఎంఏ చదువుకొని ఏం పని చేస్తున్నాడు? సువార్త పని చేస్తున్నాడు. చదువు కంటే నా దేవుని పని విలువని చేస్తాడు. ఒక సేవకుని గౌరవించవలసిన విధానంలో మనం గౌరవించాలి. సేవకుడు దేవుని ప్రతినిధి, ఒక యాజకుడు.
దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన కీర్తి మనం గౌరవించాలి. ఈనాడు సేవకుల పట్ల మన వైఖరి ఎలా ఉంది? మన ఇంటి వారే కదా, మన వారే కదా కాదు, మీరు ఏది చేసినా ఎవరి నిమిత్తం చేయాలంట? ఫిలిప్పీ పత్రిక పెట్టు, మహిమ నిమిత్తమే, యేసుక్రీస్తును బట్టి మనం చేయాలి. ఏ పనైనా ఒకరికి మనం ఏమైనా ఇస్తున్నామంటే, ఒకరికి పెడుతున్నామంటే వాళ్ళ మనిషిని చూసి, వాళ్ళ స్థాయిని చూసి కాదు, వాళ్ళలో ఉన్న ప్రభువును చూసి చేయాలి మన పని. ఒకరికి దేవునికి మనం ఒకటి ఇస్తున్నామంటే ఏదో మనం మెచ్చుకోవడానికి కాదు, ఇది దేవునికి ఇస్తున్నామని చేయాలి. మనం దేవునికి ఇచ్చేది చెప్పుకుంటామా చెప్పమా? బైబిల్ ఏమింది? చెప్పమందే చెప్పొద్దని చెప్పిందా? చెప్పొద్దని చెప్పింది. నువ్వు ఇచ్చేది ఎవరికి చెప్పకూడదు, సేవకుడికి తప్ప. దేవుని పరిచర్యలో నీవు, నీ పనిలో, నువ్వు చేసే పనిలో దేవునికే తెలవాలి, దేవునికే తెలవాలి. ఈరోజు చాలామంది అంటారు, ఒకసారి ఒక అయ్యా ఓ ఫ్యాన్ ఇస్తామన్నాడు, మంచిదమ్మా, అయితే పేరు రాస్తాను, నీ ఫ్యాన్ వద్దు, నీ పేరు వద్దు, పో అన్నా నేను. అంటే చూసినప్పుడంతా ఏమని అర్థం? తయారైన రోజు పబ్లిసిటీ కావాలి. అమ్మా పబ్లిసిటీ ఎవరు కోరుకున్నారు తండ్రి? పరలోకుల బహుమానం కోరుకు చాలు. ఒకరు మెచ్చుకోవడానికి సేవ చేయాల్సిన అవసరం లేదు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకి సేవ చేయించాలి. సువార్తికుని పని చేయము తిమోతి, యవనుడా మాటలోను ప్రవర్తనలోను మాదిరిగా ఉండు, మాదిరిగా ఉండు. యవన కాలం ఈ బలం ఏమిటి? ఈరోజు మీరు యవన వస్తున్నారు, ఈరోజు ఎంత బలంగా పనిచేయాలా, ఎంత బలంగా పనిచేయాలి, ఎంత బలంగా పనిచేయాలి ఆలోచించేయండి. మా జీవితాల్లో బలహీనతలు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు. దేహాలు అలా ఉన్నాయి, బాడీలు అలా కనుక్కొని వేలూరు సిఎంస్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మహాకృప నడిపించబడుతున్నాం. ఈ మంత్ ఉంది, ప్రార్థన చేయండి, టెస్టింగ్కి వెళ్ళాలి. ఊపిరినంత వరకు ప్రభు కొరకే దేవుని వాక్యం అందించాలి. ఇది మన జీవిత భాగ్యం. ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో జీవిస్తున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత నెమ్మదిని అనిపిస్తాం. ఏమండి, నడవగలిగినప్పుడు నడవగలిగాం, పరిగెత్తగలిగినప్పుడు పరిగెత్తగలిగాం సువార్తకి. ఇప్పుడు నిలిచి నిలబడతాం తప్ప నడిచి సేవ చేయలేము. మేము నడిచి సేవ చేయలేకపోతున్నాం, నిలబడి మాత్రమే సేవ చేస్తున్నాం ఇప్పుడు మేము. ఎందుకంటే నడవలేని స్థితి. ఇప్పుడు నడిచే ఓపిక మీకు ఇచ్చినప్పుడు ప్రభు కొరకు ఎంత దూరం, ఈ దూరాలండి. ప్రభు కొరకే నడిచిన దినాలు ఉన్నాయి. చవటగుంటలో ప్రారంభించబడి దాదాపుగా మనం పరిచర్యలో నేను చేస్తున్నప్పుడు 2000 సంవత్సరాలు చేశానండి. ఎప్పుడు పరిచర్య ఎంత దూర ప్రయాణం చేశామో. పచ్చికాపా నుంచి చవటగుంట వరకు ఇంటింటికి డోర్ టు డోర్ పత్రికలు ఇచ్చానండి ఆ రోజుల్లో. ప్రభువా, ఇక్కడ బ్రదర్ అసెంబ్లీ ప్రారంభించబడను, దేవుడు దయలు చవటగుంటలో బ్రదర్ అసెంబ్లీ ప్రారంభించబడింది. ఆ రోజు నడిచాను అంత దూరాలు, ఇల్లు వాకులు వదిలేసి, ఎవరు పెడితే అన్నం పెడితే ఆడ తినేసి రాత్రి పడుకొని తిరిగి పత్రికలు ఎత్తుకొని తిరిగాం. ఈరోజు తిరగలేము ఆ విధంగా. ఈరోజు నిలబడి మాత్రమే చేయగలం. ఆయన ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ప్రభు కొరకు చేస్తున్నాం మేము. ఈ వాక్య విని ఊరికి వ్యర్థంగా విడిచిపెట్టద్దు. నువ్వు నీకు బలం ఇచ్చినప్పుడే ప్రభు కొరకు బ్రతుకు. ప్రభు కొరకు ఏదైనా పని చేయి. ప్రభు పనిలో ఫలముంది స్వరుడా, పని చేయ నేర్చుకుందాం. చిన్ననని పెద్దలని ఎవరిని ముసలని సాకు చెప్పబోకు, సోకు చేస్తారగా మాకు. నీ పనికి జీతం ఉంది, నీ పనికి ఘనత ఉంది. ఆలోచన చేద్దాం. యేసు ప్రభు పని అన్ని పనుల కంటే చాలా మెన్నైన పని, శ్రేష్టమైన పని. ఈ భూమి మీద మనం చేస్తున్నప్పుడు మనల్ని ఎంతమంది ఎన్ని రకాలు అనుకున్నా పర్వాలేదు, కానీ నీ మనసాక్షికి నెమ్మదిగా ఉన్నామనేది ప్రాముఖ్యం. అందుకే సువార్తికుని పని చేయమన్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మార్త చేస్తున్న పనిని గురించినట్టు వివరాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. విశ్వాసముతో కూడిన మీ పని, ఒకటి సువార్త పని, అది విశ్వాసముతో కూడిన మీ పని. ఆ మాట అందరూ చేయి. ఓ తెస్సలోనిక సంఘమా, మీరు ఎలా చేస్తుంటే విశ్వాసముతో కూడిన పని చేయాలి. ఏ చేసిన విశ్వాసంతో చేయాలి, నిరీక్షణతో చేయాలి, నమ్మకంతో చేయాలి. మనం చేస్తే మన జీవితాల్లో విశ్వాసులుగా మనలో ఏముండాల్సిన విశ్వాస క్రియలు కనిపించాలి. విశ్వాసులు ఏం చేయాలి? విశ్వాస క్రియలు కనిపించాలి. ఆ విశ్వాసం బలమైనదిగా ఉండాలి, ఆ విశ్వాసం దృఢమైనదిగా ఉండాలి, ఆ విశ్వాసం శక్తివంతమైనదిగా ఉండాలి. యేసు ప్రభులో నీ విశ్వాసము అనే పని జరిగించాలి. విశ్వాసాలు పెట్టుకొని ఎదుటివానికి విశ్వాసం చూపించకపోతే అమ్మా
అందుకే రాయబడుతుంది బైబిల్ గ్రంథం చదువుతాం, తిమోతిని గురించి, మీ అవ్వలో ఉంది, మీ అమ్మలో ఉంది, ఇప్పుడు నీలోకి వచ్చింది. అర్థమైందా? వాళ్ళ నాయనలో విశ్వాసం వీళ్ళు కొడుకు వచ్చింది, వీడు కొడుకులో ఉన్న విశ్వాసం వాళ్ళ కుమారుడికి వచ్చింది. తరతరాలు వస్తున్నాయి. ఈరోజు నీ కుటుంబంలో నీ విశ్వాసం నీ బిడ్డకు రావాలి. నీ బిడ్డల తదనంతరం విశ్వాసం పెరగాలి. మా నాయన ప్రార్థన పడి చెప్పుకోవాలి నీ కొడుకు, మా నాయన వాక్య బోధ కూడా చెప్పుకోవాలి నీ కొడుకు, నీ కుమార్తె, నీ కుమారుడు, నీ గ్రామస్తులబ్బా ఎట్నోడయ్యా ఈరోజు యేసు ప్రభువు నమ్ముకున్నాడు, ఈ అలవాటు లేకుండా మంచి బాటలో నడుస్తున్నాడు, చక్కగా జీవిస్తున్నాడు. దానికి మించిన భాగ్యం ఏంది? లోకం నీ దృష్టిలో 2 చేతులు ఇచ్చే నమస్కరించగలిగే స్థితిని సంపాదించాలి. భూమి మీద బతుకున్నప్పుడు డబ్బిస్తే నమస్కారం, సెల్యూట్లు కాదు ఇవి. నీ ప్రవర్తనకి 2 చేతులు ఏం చేయాలి? నమస్కరించగలిగిన పని నీ జీవితంలో కనిపించాలి లోకానికి. అప్పుడు ఎదుటివాని దగ్గర అది ఎలా వస్తుందో తెలిసిన, కేవలం ప్రభువుని బట్టే వస్తుంది. ఏమండి, ఇక్కడికి వస్తేనే బ్రదర్ అందరికి వందనాలు, బ్రదర్ వందనాలు, అయ్యా వందనాలు అంటారు. ఎట్టన్నారని? నాలో ఉన్న ప్రభువుని బట్టి మీరేం చేశారు? వందనాలు పెట్టారు. నీలో ఉన్న ప్రభువుని బట్టి నేను వందనాలు పెడుతున్నాను. అంటే యేసు ప్రభువుని బట్టి మనకందరికీ ఏమొచ్చింది తెలిసిన? ఈ గౌరవం వచ్చింది. ఏడేమో గొర్రె పిల్ల, లోకంలో పంది పిల్ల బతకద్దు, ఇక్కడేమో దేవుని పిల్లలు, అక్కడేమో దయ్యాల పిల్లలు కాదు, ఇక్కడేమో ప్రార్థన పిల్లలు, అక్కడేమో అపవిత్రులు కాదు, ఏడొక విధం ఆడొక విధం కాదు, మనం వేషధారులు కాము. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఏమిటి, బీరువాలు పెట్టిన సెల్లు అంటారు, జోబులు పెట్టిన సెల్లు అంటారు. దీన్ని ఎక్కడైనా సెల్లు దాని రూపం మారదు, దాని పేరు మారదు, కానీ మనం మారిపోతున్నాం. మనం మారకూడదు. ఎప్పుడు దేవుని పిల్లలు ప్రదర్శించాలి విశ్వాసాన్ని. నీ విశ్వాసం ఎదుటివాడికి ఏమవ్వాలి? ట్రాన్స్ఫర్ అవ్వాలి. హార్ట్ ట్రాన్స్ఫర్ వేసినట్టుగా, కిడ్నీలు ఇచ్చినట్టుగా నీ భక్తి, నీ విశ్వాసం ఎదుటివాడికి ఇచ్చేయాలి. ఆ ఎక్కద కూడా నేర్చుకున్నానండి. ఈరోజు ఇంత పరిచయం చేయడానికి ఓ కుటుంబం నన్ను ఆదరించింది. మరి దాము బ్రదర్ కుటుంబం అంటే మా సంఘ పెద్దలు మేరక్క, దామన్న, శ్రీనివాసులు అన్న, వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని గురించి నాకు 6 నెలలు సువార్త చెప్తే వాళ్ళ ఇంట్లో నేను దాదాపుగా 20 సంవత్సరాలు పెంచారు నన్ను. 10వ తరగతిలో ప్రభువు నమ్ముకొని బాప్తీసం తీసుకొని ఆనాటి మొదలుకొని నాటి వరకు వాళ్ళ ఇంట్లో పరిచారకుడిగా ఎదిగా నేను. సంఘం కట్టి సంఘ పరిచయం ఇచ్చే బాధ్యత ఇచ్చి ఈరోజు ఆత్మను సంపాదించి సువార్త ప్రకటించే ఆ గొప్ప ధన్యత ఇచ్చాడు. శాలేంశ్వర యూట్యూబ్ ద్వారా అనేక వర్తమానాలు అనుదినం అందిస్తూ ఉన్నాము. వారి ద్వారా నేర్చుకున్న దాన్ని ఏమంటే విచిత్రం ఏంటో తెలిసిన, వాళ్ళ పాటలు నేర్పించారు, వాళ్ళ బైబిల్ నేర్పించారు, వాళ్ళ ప్రార్థన నేర్పించారు. ఈరోజు వాళ్ళకి బోధకుడిగా చేశాడు. ఎవరో గొప్ప భాగ్యం ఇది? దేవుడు ఇచ్చిన భాగ్యం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు వచ్చావమ్మా, నువ్వు వచ్చావు, నీకు ఈ లోకంలో నీ బిడ్డల కొరకు ఎన్నెన్నో చేసావు, నీ ప్రభు కొరకు నువ్వేం చేసావు? అది ముఖ్యం. యేసు ప్రభు వారిని నీ ద్వారా 10 మందికి విశ్వాసం వారికి ఎదజల్లాలి. ఇది ఈ వాక్యం. నీ పనిలో విశ్వాసం ఉండాలి, నీ పనిలో మరి ఫలితం ఉండాలి. నువ్వు చేసిన పని వ్యర్థంగా పోకూడదు, బూడిదలో పోసిన పన్నీరుగా ఉండకూడదు, ప్రభు కొరకు వెలిగించబడాలి. అలా ఉండడానికి మనం కంకణం కట్టుకోవాలి. దేవుని వాక్యం ఇది. ఈమె మార్త లోక పనిలో ఉంది, దేవుడు అంగీకరించలేదు దాన్ని. దేవుని పనిలో ఉన్న వారిని దేవుడు అంగీకరిస్తాడు, తద్వారా దీవిస్తాడు, తద్వారా వారి కుటుంబానికి ఆశ్రమా. ఆ కుటుంబం దేవుని కొరకు ఉన్నందువలన తన సొంత సహోదరుడు చనిపోతూ కూడా బ్రతికాడు. నా మాట అర్థమైందా? దేవుడు తన ఇంటికి చేర్చుకొని ఉన్నంత వరకు అనుకోకుండా చనిపోయాడు. ఎవరు? లాజరు కదా. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? లాజరు వచ్చి సమాధిలో ఉండి కూడా 5వ దినం దేవుడు అతను లేపాడంటే ఎంత గొప్ప భాగ్యం. అంటే మన కుటుంబ జీవితాలు ఏ పరిస్థితులన్నిప్పటికీ బ్రతికించబడాలంటే ఆ ప్రభువు ఉండాలి. అది అర్థం. నీ పని కంటే నీ ప్రభువు కనిపించాలడా. ప్రభువు ఉన్నందువలన ఏమయ్యాడు తెలుసా? అయ్యా నీవు ఇక్కడ ఉండినాడలా నా సహోదరుడు చావకుండును కదా. ఈ లోకంలో మనం ఎలాంటివారంటే జీవించుతున్నామని పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మిత్రుడివే అని యాకోబు పత్రికలో రాయబడింది. పైకి విశ్వాసమే కానీ మన ఆత్మ ఏమైందంటే అడుగుంటికి పోయి అంటే అసలు చనిపోయినా అంతే, మనిషిగా ఉన్నామంతే. విశ్వాసం చనిపోకూడదు, విశ్వాసం వృద్ధి చెందాలి, విశ్వాసం అభివృద్ధిలోనికి రావాలి. నువ్వు చేస్తున్నట్టు ఈ పరిచర్యకి దేవుడు అన్యాయస్తుడు కాదు, ఫలితం ఇస్తాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 6:10.
హెబ్రీ పత్రిక 6:10. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉపచారం చేయుచున్నది